ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ సచివాలయంలోని అన్ని విభాగాల డీడీఓలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది. సచివాలయ పరిధిలో పనిచేస్తున్న సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి సుదీర్ఘ కాలంగా పెండింగ్లో ఉన్న డిఏ అరియర్స్ బిల్లులను తక్షణమే అప్లోడ్ చేయాలని ఆర్థిక శాఖ స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చింది. ప్రధానంగా 2 విడతలకు సంబంధించిన బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి విడతలో జనవరి 2022 నుండి జూన్ 2023 వరకు ఉన్న 18 నెలల కాలానికి, అలాగే రెండో విడతలో జూలై 2022 నుంచి మార్చి 2023 వరకు ఉన్న 16 నెలల కాలానికి సంబంధించిన బకాయిలు ఇప్పుడు ఉద్యోగుల ఖాతాల్లో జమ కానున్నాయి. ఈ నిర్ణయం వెనుక సచివాలయ సిపిఎస్ ఉద్యోగుల సంఘం చేసిన గట్టి న్యాయ పోరాటం ఉంది. తమ హక్కుల కోసం వారు హైకోర్టులో రీట్ పిటిషన్ దాఖలు చేయగా గతంలో 2018 మరియు 2019 బకాయిల విషయంలో కూడా కోర్టు సీరియస్ అవ్వడంతోనే నిధులు విడుదల అయ్యాయి. ఇప్పుడు కూడా అదే బాటలో సిపిఎస్ అసోసియేషన్ మరో విషయాన్ని అందుకుంది. అయితే ఈ తాజా అప్డేట్ కేవలం సచివాలయ ఉద్యోగులకే పరిమితం కావడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇతర ఉద్యోగ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది సిపిఎస్ ఉద్యోగులకు, అలాగే పెన్షనర్లకు కూడా ఈ బకాయిలు వర్తింపు చేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. కోర్టుకు వెళ్తేనే ఫలితం ఉంటుందా? సాధారణంగా అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రీతింపై లేదా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా పెన్షనర్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చాలా మంది పెన్షనర్లు తమకు రావాల్సిన బకాయిలను కల్లా చూడకుండానే కన్నుమూయడం అత్యంత బాధాకరం. దశాబ్దాల పాటు సేవలు అందించిన తమ పట్ల పెన్షనర్ల సంఘాలు మౌనంగా ఉన్నారని, వారు కూడా ఎందుకు న్యాయ పోరాటం చేయలేదని పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ బకాయిలు ఎంత వస్తాయనే విషయంలో ఒకసారి లెక్కలు గమనిస్తే మీ బేసిక్ పే ఆధారంగా ఈ మొత్తాలు మారుతుంటాయి. ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ పే 40,000 అనుకుంటే పెరిగిన డిఏ శాతం వ్యత్యాసం ప్రకారం 18 నెలల కాలానికి సుమారు 19,656 మరో 16 నెలల కాలానికి 17,400 వస్తాయి. అంటే మొత్తంగా 37,000 వరకు బకాయిలు అందే అవకాశం ఉంది. ఇందులో సిపిఎస్ ఉద్యోగులకు 10% మొత్తం వారి బ్రాన్ ఖాతాకు జమ కాగా మిగిలిన 90% నగదు రూపంలో అందుతుంది. ఇక ఓపీఎస్ ఉద్యోగులకు ఈ మొత్తాన్ని నేరుగా వారి జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. ఒకసారి పెద్ద మొత్తంలో బకాయిలు రావడం వల్ల ఇన్కమ్ ట్యాక్స్ సమస్యలు తలెత్తకుండా ఉండటానికి ఉద్యోగులు ఫామ్ 10 సమర్పించి ట్యాక్స్ రిలీఫ్ పొందవచ్చు. ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకే పరిమితమైన ఈ నిర్ణయం రాష్ట్రంలోని మిగతా ఉద్యోగుల్లో కూడా ఒక కొత్త ఆలోచనను రేకెత్తిస్తుంది. ప్రభుత్వం చొరవ తీసుకొని అందరికీ విడతల వారీగానైనా బకాయిలు చెల్లించకపోతే మిగిలిన వారు కూడా పెద్ద ఎత్తున కోర్టులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు. 2018 నుండి పేరుకుపోయిన బకాయిలు ఒక్కో ఉద్యోగికి లక్షల్లో ఉన్నాయి. తెలంగాణ తరహాలో నెలకు కొంత మొత్తాన్ని విడుదల చేస్తూ ఉద్యోగుల కష్టార్జితాన్ని వారికి అందించాలని అందరూ కోరుకుంటున్నారు. ఈ నగదు విడుదలైతే సంక్రాంతి పండగ వేళ ఉద్యోగ పెన్షనర్ల కుటుంబాల్లో నిజమైన వెలుగులు నిండుతాయి. కాబట్టి ప్రతి ఉద్యోగి తమ డీడీఓలను సంప్రదించి బిల్లుల పరిస్థితిని తెలుసుకోవడం ఉత్తమం. ప్రభుత్వం కూడా పక్షపాతం లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు ఉద్యోగులకు, పెన్షనర్లకు సమానంగా న్యాయం చేస్తుందని ఆశిద్దాం.